క్రిస్మస్ కథ. అందరికీ శాంతి మరియు ఆనందాన్ని అందించే క్రిస్మస్ కథకు స్వాగతం. దేవుడు మనుష్యులను ఎంతో ప్రేమించాడు. ఆ ప్రేమను చూపించడానికి రక్షకుడైన మెస్సీయుని ఈ లోకానికి పంపాలని నిర్ణయించాడు. ఒక రోజు దేవదూత గబ్రియేలు నజరేత్ పట్టణంలో ఉండే పరిశుద్ధ యువతి మరియ దగ్గరకు వచ్చాడు. దేవదూత అన్నాడు, భయపడకు మరియా, నీవు దేవుని కృప పొందినదానివి. నీ ద్వారా ఒక బాలుడు పుడతాడు. ఆయనకు యేసు అని పేరు పెట్టు. ఆయన దేవుని కుమారుడు. ఆయన రాజ్యం ఎప్పటికీ అంతముండదు. మరియ వినమ్రంగా చెప్పింది, ప్రభువుకు సేవకురాలిని నేను. నీ మాట ప్రకారమే జరుగని. మరియకు యోసేపు అనే దైవభక్తుడైన మనిషితో నిశ్చితార్థం అయింది. దేవదూత యోసేపుకు స్వప్నంలో ప్రత్యక్షమై అన్నాడు, మరియను భార్యగా తీసుకోవడానికి భయపడవద్దు. ఆమె గర్భం దేవుని శక్తివలన ఏర్పడింది. ఆ సమయంలో రోమా రాజు ఆజ్ఞ ప్రకారం ప్రతివారు తమ స్వస్థలాల్లో పేర్లు నమోదు చేసుకోవాలి. అందుకే మరియా, యోసేపు దూరంగా ఉన్న బేత్లెహేం పట్టణానికి ప్రయాణం మొదలుపెట్టారు. బేత్లెహేం చేరేసరికి మరియకు ప్రసవ సమయం దగ్గర పడింది. పట్టణం మొత్తం ప్రయాణీకులతో నిండిపోయింది. వారికి వసతి దొరకలేదు. ఒక వసతిగృహ యజమాని పశువుల శాలలో ఉండమని అనుమతించాడు. అక్కడే ప్రేమతో, వినమ్రతతో రాజాదిరాజు, లోకరక్షకుడు యేసుక్రీస్తు జన్మించాడు. మరియ శిశువును స్వచ్ఛమైన వస్త్రాలలో చుట్టి పశువుల శాలలో ఉన్న శిశువుల బెడిలో ఉంచింది. ఆ రాత్రి సమీపంలోని పొలాలలో కొందరు కాపరులు తమ గొర్రెలకు కాపలా కాచుతున్నారు. అప్పుడు ఒక దేవదూత వారి ముందు కనిపించాడు. వారు భయపడ్డారు. దేవదూత అన్నాడు, భయపడకండి, ఇది సమస్త ప్రజలకు మహానందం. ఈ రోజు బేత్లెహేములో మీకు రక్షకుడు పుట్టాడు, క్రీస్తు ప్రభువు. మీరు శిశువును పశువుల శాలలో బెడిలో పడుకున్నట్లు చూస్తారు. అదే సూచన. అకస్మాత్తుగా ఆకాశమంతా అనేక దేవదూతలతో నిండిపోయింది. వారు దేవుని స్తుతిస్తూ అన్నారు, ఎత్తైన స్థలములో దేవునికి మహిమ, భూమిపై మనుష్యులకు శాంతి. కాపరులు త్వరగా బేత్లెహేముకు వచ్చి మరియా, యోసేపు వద్ద యేసును కనుగొన్నారు. దేవదూత తెలిపిన సంగతి అందరికీ చెప్పారు. వింటున్నవారు ఆశ్చర్యపడ్డారు. కొద్ది కాలానికి తూర్పు దేశం నుండి వచ్చిన జ్ఞానులు ఒక ప్రత్యేక నక్షత్రాన్ని అనుసరించి బాలుడైన యేసును దర్శించారు. వారు నమస్కరించి బంగారం, గంధరసం, మర్రి మూల్యమైన బహుమతులు సమర్పించారు. ఇలా స్వర్గ సింహాసనాధిపతి అయిన దేవుని కుమారుడు మన కొరకు భూమికి వచ్చాడు. మన పాపాలను తొలగించడానికి, మనకు నిత్యజీవాన్ని ఇవ్వడానికి ప్రేమతో జన్మించాడు. ఇదే క్రిస్మస్ సందేశం. దేవుడు మనతో ఉన్నాడు. ఇమ్మానుయేలు, యేసు క్రీస్తు.